సిద్దిపేట క్షేత్రస్థాయిలో అభివృద్ధి చెందలేదు. సిద్దిపేటలో యువతకు ఉపాధి కల్పనలో మంత్రి హరీష్ రావు ఫెయిల్ అయ్యారని బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ అన్నారు. కాంట్రాక్టర్ల కోసం కోట్ల రూపాయల అభివృద్ధి పేరుతో దుర్వినియోగం చేశారు. సిద్దిపేట ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారని ఆయన అన్నారు. ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరుతున్న బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. ఈరోజు మనతో ఉన్నారు. ఏదైతేనేమి ఏనుగు కుంభస్థానాన్ని కొట్టాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఏనుగు గుర్తుతో బరిలో ఉన్నాడు. హరీష్ రావు మీద పోటీకి దిగాడు. సై అంటే సై అంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది, ఆయన విజయం ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏనుగు గుర్తుతో మీరు ముందుకొచ్చారు. రకరకాల నాటకీయ పరిణామాల మధ్య మీరు సిద్దిపేటలో పోటీ చేస్తున్నారు. మీ విజయం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఏదైతే 1,50,000 మెజారిటీ అని అంటుండో ఈసారి ఆయన భంగపడడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ 1,50,000 మెజారిటీ పక్కకు పెట్టండి, ఆయన గెలిపే కష్టం ఇవాళ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఒక ఆర్థిక మంత్రిగా ఆయన సాధించిన విజయాలు ఏం లేవు. ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పొడిచింది ఏం లేదు. వాళ్ళ మామకి రోగం వచ్చినా యశోదనే ప్రమోట్ చేస్తారు. వీళ్ళకి రోగాలు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ యశోద మాత్రం బాగా గిరాకులు వస్తున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కడుతారు. అంటే యశోదాలో వీళ్ళ ఈ ఆర్థిక మంత్రి వాటాలు ఉన్నాయి. అందుకే రాష్ట్రంలో పేదలకి ఇండైరెక్ట్గా యశోద హాస్పిటల్కి పోతే మీరు బతికొస్తారు అని నేను ప్రమోషన్ చేస్తుండు. సో అప్పుడేకైనా ఈ రాజకీయాలు వదిలేసి ఒక ప్రమోటర్గా మారింది నయ్యం. ఇవాళ సిద్దిపేటలో భయంకరమైన దోపిడీ ఉంది. ఈ మినిస్టర్ చేయని అకృత్యాలు లేవు. భూదందాలు, భూ నిర్వాసితులు, అసలు ఈయన చెయ్యందేమున్నది? నీళ్ళ నమ్మిండు, పంచభూతాలు నమ్మేసుకున్నాడు. ఈసారి గెలిచే ప్రసక్తి అయితే లేదు. అయితే బీఎస్పీ అనగానే ఇది ఏ వర్గానికి చెందింది కదా, ఇది సామాజిక వర్గం, బహుజనవాదులకు సంబంధించిన పార్టీ ఇది. దీన్ని ఎక్కడ పైకి వస్తే అదైతుందేమో అని కొంతమంది ద్వారా దీన్ని తొక్కేయబడ్డది. కానీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు నాలాంటి బహుజనవాదునికి టికెట్ ఇచ్చి ఇది బీసీల పార్టీ, ఇది మైనారిటీల పార్టీ, ఇది ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ, ఇది ఓవరాల్గా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాల అనుగుణంగా నడిచే పార్టీ అని చెప్పి మేము కూడా రావడం జరిగింది. నీలం మధు కూడా వచ్చిండు. సో ఇక్కడ ప్రజల లోపల ఒక అపోహ ఏదైతే చిత్రీకరించి పెట్టిర్రో, బీఎస్పీ వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు ఏవి కావు, ఆ బూచి అనేది అబద్ధం. ఈ పెత్తందారి వ్యవస్థను తొక్కడానికి మేము సరిపోతాం, బహుజనవాదులు సరిపోతారు. ఖచ్చితంగా హరీష్ ఈసారి 18-19 ఏళ్ళ రాజకీయ ప్రస్థానానికి గోరీ కట్టబోతున్నాము. చివరిగా మీరు చేసిన సేవా కార్యక్రమాలు మీకు ఏమైనా ఉపయోగపడతాయా? మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ చక్రధర్ ఇట్లున్నాడంటే అది నేను చేసిన సేవా కార్యక్రమాలే. ఇక్కడ సిద్దిపేటలో 10,000 మందికి ఇన్సూరెన్సులు చేసిన గౌడ సోదరులకు. ఇవాళ వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరు చనిపోయినా ఇన్సూరెన్స్ లేదనే భయపడే పరిస్థితి లేదు. 5-5 లక్షలు వస్తున్నాయి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కంపెనీ, ఎస్బీఐ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డైరెక్ట్ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి వస్తున్నాయి. ఇలా రైతుల సంక్షేమానికి ఎంతో పాటుపడ్డా నేను. నా మీద ఎన్నో ఆరోపణలు చేసినప్పటికీ సిద్దిపేటలో ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళ కుటుంబానికి 25,000 రూపాయలు అంత్యక్రియలకు ఇస్తున్నాం. సో ఇది ఇంకా ముందు కొనసాగుతుంది. రైతులకు అనేది నేను గెలిచినా గెలవకున్నా చివరి బొట్టు వరకు, చివరి శ్వాస వరకు రైతులకు సేవ చేస్తూనే ఉంటా. అండ్ ప్రజలకు ఒక్కటే, దయచేసి మీరు ఇంకా కూడా ఎందుకు ఆలోచిస్తలేరో నాకు అర్థమవుతలేదు. హరీష్ రావు అక్రమాలు ఇంత కనిపిస్తుంటే రబ్బర్ చెప్పులతోటి వచ్చినోడు, ట్రంకుపెట్టెతోటి వచ్చినోడు ఇవాళ ఇన్ని వేల కోట్లు సంపాదిస్తుండు. అలా కొడుకు అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉత్తి ఉన్నాడు అనుకుంటారా? ఆడ బిజినెస్ చేస్తాడు. ఆ చదువు కోసం వేరని కథలు చెప్పుకుంటా ఈయన అక్రమ వ్యాపారాలన్నీ వాళ్ళ కొడుకు ఆడ దాన్ని నడిపిస్తాడు. దయచేసి ఇది గమనించండి. మన పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతారు. ఇలా కొడుకు ఈయన ఏం పొడిచిపెట్టిండని ఈయన అఫిడేవిట్లో ఏమి ఇచ్చిండని చెప్పేసి అలా కొడుకుని ఫారిన్ పంపించిండు, ఏ స్కాలర్షిప్ తోటి పంపించిండు, ఏం చదువుతుండు. ప్రజలు గమనించాలి. మరీ ఇంత గుడ్డితనం పనికిరాదు. తెలంగాణ వాళ్ళు ఒక్కరు పోరాడితే రాలే. ఆయన అగ్గిపేట కథ ఏందో అందరికీ తెలుసు. దయచేసి ఇకనైనా కళ్ళు తెరిచి యువతరానికి ఒక అవకాశం ఏంటి. 5 ఏళ్ల తర్వాత చక్రధర ఏం చేయకపోతే చెప్పుతో కొట్టండి, నేనే చెప్తున్నా కదా, రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్తున్నా కదా. ఎందుకు? మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను నా భవిష్యత్తు పరంగా పెట్టిన. దయచేసి ఒక్క ఓటు ఇవ్వండి, ఇంటికి ఒక ఓటు ఇవ్వండి. మార్పు ఎలా రాదో నేను చూస్తాను. ఖచ్చితంగా సిద్దిపేట ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, మీరు ఒక్క అవకాశం ఇస్తే సిద్దిపేటలో చాలా అద్భుతాలు చేసి చూపిస్తా.
ఇది ఇక్కడ పరిస్థితి. ఆత్మగౌరవాన్ని గెలిపించండి, బహుజనులను గెలిపించండి. నేను గతంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేసిన, అటు రైతులకు కానీ, తర్వాత రకరకాల వ్యవస్థకు కానీ అనేక కార్యక్రమాలు చేసిన. అదేవిధంగా ఇక్కడ భూదందాలు పోవాలంటే, అహంకారం పోవాలంటే, అక్రమాలు పోవాలంటే ఖచ్చితంగా నేను గెలవాల్సి ఉంటుంది. కాబట్టి నన్ను గెలిపించండి, నేను ఈ 5 సంవత్సరాల్లో మిమ్మల్ని అభివృద్ధి చేసి చూపిస్తా, లేకపోతే చెప్పులతోని రాళ్ళతోని కొట్టండి అని చెప్పి ఒక సంచలన ప్రకటన కూడా చేశారు చక్రధర్. ఇది ఇక్కడ పరిస్థితి.